వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖభ్రత బాగ్జీని నియమిస్తూ ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకి బాధ్యతలు అప్పగించారు. రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఈసీ ఉదయం 11లోగా ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని సీఎస్కి ఆదేశించింది. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ పేరు ప్రకటిస్తూ సీఎస్ నిర్ణయం తీసుకుంది. శంఖభ్రత బాగ్జీకి బాధ్యతలు అప్పగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇంక సంచి మన అప్డేట్స్ మా రిపోర్టర్ ప్రసన్న నాటి తీసుకుందాం. ప్రసన్న చెప్పండి. శ్రీనివాస్, అంటే ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా శంఖభద్ర బాగ్జీ బాధ్యతలు తీసుకున్నారు. బదిలీ అయిన డీజీపీ రాజేంద్రనాథ్ ఆయనకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే 3 పేర్లతో ఈ రోజు ఉదయం 11 గంటల లోపు పంపించాలని నిన్న ఈసీ ఇచ్చిన అడ్రస్ లో 3 సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా ఆల్రెడీ ఉన్నాయి. మరి బాగ్జీనే కొనసాగిస్తారా లేకపోతే కొత్త పేరు ఏమన్నా డీజీపీగా ప్రకటిస్తారని చూడాలి. కొత్త ప్రకటన వచ్చే వరకు కూడా బాగ్జీ ఇన్ఛార్జ్ డీజీపీ ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తారని ఇప్పుడు తత్కాలికంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తున్నారు, ఎందుకంటే ఇంకో వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ లోపు కొత్త డీజీపీ నియామకం చేస్తారా లేకపోతే బాగ్జీ చేస్తే విధులు నిర్వహణ చేస్తారనేది చూడాలి. మొత్తానికి 3 పేర్లను కూడా పంపడం జరిగింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు. ఈ 3 పేర్లు పరిశీలించిన తర్వాత కొత్త డీజీపీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. శ్రీనివాస్, ప్రసన్న, ఆ 3 పేర్లు ఎవరు? ద్వారకా తిరుమలరావు, అలాగే ఇంకొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరెవరు పేర్లు పంపించడం జరిగింది? అంటే నళిని ప్రభాత్ ఒకటి, అబ్దుల్ ఒకటి, ద్వారకా తిరుమలరావు ఒకటి, ఇలాగ కొన్ని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ద్వారకా తిరుమలరావు ఛాన్స్ ఇస్తున్న అభిప్రాయం కూడా ప్రధానంగా వ్యక్తమవుతోంది. యాక్చువల్ గా గత 2 నెలలుగా డీజీపీ ట్రాన్స్ఫర్ ఉంది. ద్వారకా తిరుమలరావు కొత్త డీజీపీ అని సమాచారం అక్కడక్కడ వినిపించినా కూడా డీజీపీ ట్రాన్స్ఫర్ విషయంలో పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. నిన్న సాయంత్రం ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసి బాధ్యతల నుంచి తప్పుకోవాలని కొత్త డీజీపీ నియామకం కూడా త్వరలో ప్రకటిస్తారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇన్ఛార్జి డీజీపీగా శంఖభద్ర బాగ్జీ ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్నారు. మరి కొత్త డీజీపీ ప్రకటన మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనకి కొద్ది గంటల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. రైట్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖభ్రత బాగ్జీకి బాధ్యతలు అప్పగించారు. శంఖభ్రత బాగ్జీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఈసీ ఉదయం 11లోగా ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని సీఎస్కి ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ డీజీపీగా శంఖభ్రత బాగ్జీ పేరు ప్రకటించారు.